Consumer Protection Act 1986. Okay, so consumer protection. Who is a consumer? Consumer is a person who will finally use your product or service. ఒక ప్రోడక్ట్ ఉంది లేదా ఒక సర్వీస్ ఉంది, దాన్ని లాస్ట్ అంటే అల్టిమేట్ యూజర్ ఎవరైతే దాన్ని యాక్చువల్గా వాడుతున్నారో వాళ్ళని కన్జ్యూమర్ అంటాం. వాళ్ళకి మరి ఎటువంటి ప్రొటెక్షన్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, లీగల్గా మనకి ఎటువంటి ప్రొటెక్షన్ వస్తుంది, కన్జ్యూమర్ రిలేటెడ్ ప్రొటెక్షన్ అనేది మనం ఈ యాక్ట్లో చూద్దాం. ఓకే, యా. Consumer protection is a type of protection which is provided to the consumers against the effect of malpractices of the marketers. సో మనకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఈ లా ద్వారా, కానీ దేనికి ఇస్తున్నారు ప్రొటెక్షన్? అగెయిన్స్ట్ ద మాల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద మార్కెటర్స్ అండ్ ద ఫర్మ్స్ అండ్ సోషల్ ఈవిల్స్ సచ్ యాజ్ కరప్షన్, ఇల్ ట్రీట్మెంట్, ఎక్స్ప్లాయిటేషన్, అన్హైజీనిక్ వర్కింగ్ కండిషన్స్, injurious manufacturers, deceitful market practices including black marketing లాంటి ప్రాబ్లమ్స్, కరప్షన్ లాంటి ప్రాబ్లమ్స్. ఓకే, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఒకటే కంపెనీ ఆ ఏరియాలో ఉన్న రిసోర్సెస్, వాటర్ అనుకోండి, వాటర్ మొత్తం ఆ కంపెనీకే పోతుంది, ఎక్స్ప్లాయిటేషన్. దెన్ వాట్ అబౌట్ పీపుల్ హూ లివ్ దేర్, ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి. సో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, అన్హైజీనిక్ వర్కింగ్ కండిషన్స్ కానీ, వర్కింగ్ కండిషన్స్ అన్హైజీనిక్ ఉంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో అలా ఉండకూడదు. దెన్ ఇంజూరియస్ మ్యానుఫ్యాక్చరర్స్. సో నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ తయారీ విధానంలో కెమికల్స్తో కూడుకొని ఉన్న ప్రాసెస్ లేదా పెద్ద పెద్ద మెషినరీ ఉన్న దెబ్బలు తాగటం, ఇంజురీస్ అవ్వడం, యాక్సిడెంట్స్ అవ్వడం కామన్. సో అలాంటి సిచ్యువేషన్స్లో, లేదా డిసైట్ఫుల్ అంటే మోసం చేసే అటువంటి మార్కెటింగ్ ప్రాక్టీసెస్ లైక్ బ్లాక్ మార్కెటింగ్ అంటే స్టాక్ ఉన్నా స్టాక్ లేదనేసి స్టాక్ ఆపేసి డిమాండ్ బాగా పెంచి, డిమాండ్ పీకెస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు స్టాక్ హై ప్రైస్తో మార్కెట్లోకి రిలీజ్ చేయడం బ్లాక్ మార్కెటింగ్. ఓవర్ ఛార్జింగ్, సో ఉన్న నీకు పడ్డ ప్రైస్ కాస్ట్ కన్నా ఎక్కువ పెంచేసి నువ్వు హై ప్రైస్కి నీ ప్రోడక్ట్ని అమ్మటం కానీ. మిస్గైడెన్స్ బై అడ్వర్టైజింగ్ అంటే జరగందేదో ఈ ప్రోడక్ట్ వాడితే జరుగుతుందని మిస్గైడెన్స్ ఇవ్వటం. ఓకే, దెన్ మిస్ లేబులింగ్ అంటే ఫర్ సపోజ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనుకోండి, సాచురేటెడ్ ఫ్యాట్ ఫ్రీ ప్రోడక్ట్స్, ఓకే అలా అంటారు ఫ్యాట్ ఫ్రీ ప్రోడక్ట్స్ అది ఇది అని, కానీ నిజంగా అందులో అలాంటిది ఏం వాళ్ళు చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ప్రోడక్ట్స్ మనకి సెండ్ చేశారనుకోండి, మిస్ లేబులింగ్. వాళ్ళు చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి లేబులింగ్లో. ఓకే, దెన్ మిస్యూజ్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ కూడా ఇఫ్ ఫర్ సపోజ్ మనము డూప్లికేట్ ప్రోడక్ట్స్ చాలా చూస్తున్నాం. ఓకే, సో అలాంటి కేసెస్లో అంటే ఫేమస్ సక్సెస్ఫుల్ కంపెనీ ట్రేడ్ మార్క్ తీసుకొని డూప్లికేట్ ప్రోడక్ట్స్ ఆ ట్రేడ్ మార్క్ కింద అమ్మటం. లేదా పేటెంట్స్ కూడా ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా వెరీ మచ్ నీడెడ్ ప్రోడక్ట్ ఉంది మార్కెట్లో, దానికి నువ్వు పేటెంట్ తీసేసుకొని నువ్వు ఒక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తే డిమాండ్ అనేది చాలా హై ఉందనుకోండి, మరి అట్లా పేటెంట్స్ కూడా ఫోర్సబుల్గా తీసుకుంటే పెడితే మేబీ యు ఆర్ ద పయనీర్ ఇన్ ఫైండింగ్ సంథింగ్, బట్ స్టిల్ కొన్ని సిచ్యువేషన్స్లో వదులుకోవాల్సి వస్తుంది. లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ కరోనా రిలేటెడ్ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రీసెంట్గా. సో ఇలాంటివేవి జరగకుండా మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో. ఓకే, సో కన్స్యూమర్ ప్రొటెక్షన్ స్పెసిఫైస్ ద ప్రొటెక్షన్ ప్రొవైడెడ్ టు ద కన్స్యూమర్స్ against the adverse marketing conditions such as price hikes, black marketing, etc. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండకుండా మనకి ప్రొటెక్షన్ ఇచ్చేదే కన్స్యూమర్స్కి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ద 3 important aspects of consumer protection includes, సో మేజర్ ప్రొటెక్షన్ ఏముంటుంది? ఫిజికల్ ప్రొటెక్షన్ అంటే నువ్వు ఒక ప్రోడక్ట్ వాడితే నీకు ఫిజికల్గా ఎటువంటి హామ్ కానీ హాని కానీ జరగకూడదు, అటువంటి ప్రొటెక్షన్ ఇస్తుంది.
దెన్ ప్రొటెక్షన్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. సో మానిటరీ ప్రొటెక్షన్ ఇస్తుంది, అంటే కన్జ్యూమర్స్ అన్నెసెసరీగా మనీ ఎక్కువ పే చేయనక్కర్లేదు ఒక పలానా ప్రోడక్ట్కి. ఓకే, దెన్ ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏమంటారంటే లైక్ మోనోటోనస్గా కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్కే పెద్దపీట వేయడం, కస్టమర్ ఇంట్రెస్టే మన ఇంట్రెస్ట్, దాని బేస్డ్ మనం ప్రోడక్ట్ చేయాలి కానీ మన ప్రోడక్ట్ని తీసుకెళ్ళి కస్టమర్ మీద రుద్దకూడదు. సో ఈ మేజర్ 3 గోల్స్, ఈ మేజర్ 3 రీజన్స్, ఈ మేజర్ 3 సిచ్యువేషన్స్లో మనకి ఇందులో ఉన్న ఈ లెజిస్లేషన్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనని ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకే, ఇన్ ఆల్ దీస్ 3 కేసెస్, ఫిజికల్లీ, ఎకనామికల్లీ అండ్ మన ఇంట్రెస్ట్ బేస్డ్. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి మరి, ఈ యాక్ట్ గోల్స్ ఏంటి, ఏం చేయాలని ఈ యాక్ట్ ఫామ్ చేశారు అంటే టు ప్రొటెక్ట్ కన్జ్యూమర్ రైట్స్. ఆబ్వియస్లీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అంటేనే కన్జ్యూమర్ రైట్స్ని కాపాడటం. మరి ఏమేమి ఉన్నాయి కన్జ్యూమర్ రైట్స్? ద రైట్ టు హ్యావ్ అవేర్నెస్ రిగార్డింగ్ ద క్వాంటిటీ, క్వాలిటీ, competency standard, price of goods, services in order to protect the consumer from unfair trade practices. So right to awareness. సో ప్రతి కన్జ్యూమర్ ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాడంటే అతనికి ఎవ్రీ రైట్ ఉంటుంది టు నో అబౌట్ క్వాలిటీ. నువ్వు అసలు ఈ ప్రోడక్ట్ని ఎలా తయారు చేస్తున్నావు, ఇంత క్వాంటిటీ ఎందుకు పెడుతున్నావు, నీ కాంపిటెన్సీ ఏంటి, కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఏంటి నీ కాంపిటీటర్ మీద నీకు. ఓకే, ఏం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నావు ప్రోడక్ట్ది. ఓకే, అండ్ ప్రైస్ ఎందుకు ఇంత పెట్టావు. ఓకే, ఇవన్నీ మనం తెలుసుకోగలిగే స్కోప్ మనకి ఈ రైట్ ద్వారా వస్తుంది, రైట్ టు అవేర్నెస్. దెన్ నెక్స్ట్, రైట్ టు హియర్ అండ్ గెట్ అష్యూరెన్స్ దట్ ఫోరమ్స్ విల్ గివ్ అటెన్షన్ టు ద కన్జ్యూమర్ ఇంట్రెస్ట్. సో రైట్ టు హియర్, మనం చెప్పేది మన ఇంట్రెస్ట్ అనేది కంపెనీ కన్సిడర్ చేయాలి. ఒక ప్రోడక్ట్ ఒకలాగుంది కానీ ఆ ప్రోడక్ట్ వల్ల సొసైటీలో చాలా హార్మ్ జరుగుతుంది. దెన్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు మేక్ కంపెనీ లిసన్ టు యూ. ఓకే, రైట్ టు హియర్ అండ్ గెట్ అష్యూరెన్స్. ఓకే, దెన్ నెక్స్ట్, రైట్ కన్సర్నింగ్ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అంటే ఈ ప్రోడక్ట్ పలానా ప్రోడక్ట్ అది దాని యూసేజ్ ఏంటి, అది వాడితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అది మార్కెట్లో ఎందుకు ఎగ్జిస్ట్ అయి ఉంది, సో అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి. ఓకే, సో లేదా పలానా సర్వీస్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎవ్రీథింగ్. అంటే ఒక ప్రోడక్ట్ ఉందా, దాని రిలేటెడ్ కంపెనీ ఉందా, దాని రిలేటెడ్ పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ along with the benefits of using that product is called as consumer education. సో మనకు ఆ రైట్ కూడా ఉంటుంది టు గెట్ ఎడ్యుకేటెడ్ అబౌట్ అ పర్టిక్యులర్ ప్రోడక్ట్. నువ్వు సేలే చేయక్కర్లేదు. ఓకే, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు జస్ట్ నో అబౌట్ ద ప్రోడక్ట్ ఆల్సో. ఓకే, దెన్ నెక్స్ట్, ద రైట్ టు గెట్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ హజార్డస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ మే కాజ్ హార్మ్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ కన్స్యూమర్. సో టు గెట్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ హజార్డస్ గూడ్స్ అంట, హజార్డస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి సిగరెట్స్ ఉన్నాయి, ఆల్కహాల్ ఉంది. సో ఆ ప్రోడక్ట్స్ మీదే గవర్నమెంట్ డిసైడ్ చేసింది దట్ దే ఆర్ హార్మ్ఫుల్ అని మెన్షన్ చేయమని. సో ఆ ప్రోడక్ట్స్ అమ్మటం అయితే మానేయలేదు, అవి తయారు చేయటము మానేయలేదు, అవి తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు, కానీ అది హజార్డస్ టు హెల్త్ అని దాని మీదే పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ అప్ టు ద కన్జ్యూమర్. అది చూసాక కూడా నువ్వు కొనుక్కుంటావా, అది ఇంకా నీ ఇష్టం, నీ కర్మ. బట్ స్టిల్ ఇఫ్ వీ షుడ్ మెన్షన్. సో అలాంటి హజార్డస్ గూడ్స్ ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్, ఇంకా చాలా ఉంటాయి. సో వాటి నుంచి నీకు ప్రొటెక్షన్ కావాలి. ఫర్ సపోజ్ ఒక అవెన్ కొన్నారు, అవెన్ యూసేజ్ చెప్పలేదనుకోండి, మీరు ప్లాస్టిక్ బౌల్ తీసుకెళ్ళి అవెన్లో పెట్టి అవెన్ ఆన్ చేశారు, దెన్ ఆటోమేటికల్లీ దట్ ప్లాస్టిక్ బౌల్ మే ఏమంటారు కరిగిపోతుంది ఆ హీట్కి ఇంటర్నల్గా. సో అది చెప్పలేదు, ఫైర్ స్టార్ట్ అయింది ఆ అవెన్ నుంచి. సో అది డ్రాబ్యాక్ ఫ్రమ్ కంపెనీస్ సైడ్. సో అలాంటి తప్పు చేయకూడదు కంపెనీ. దే షుడ్ లెట్ యూ నో ద డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ప్రోడక్ట్.
సో ఆ రైట్ మనకు ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే రైట్ మనకు ఉంటుంది. దెన్ నెక్స్ట్, రైట్ టు హ్యావ్ యాక్సెస్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ కాంపిటేటివ్ ప్రైసెస్. సో నీ కాంపిటీటర్ ఒక పలానా ప్రోడక్ట్ ఉంది, నీ కాంపిటీటర్ 50 రూపీస్కే ఇస్తున్నాడు, నువ్వు దాన్ని 100 రూపీస్కి సేల్ చేస్తే హూ విల్ బై తర్వాత సంగతి. you should have your company should provide your product at competitive prices only. అలా అడగడానికి మనకు కన్జ్యూమర్గా మనకు రైట్ ఉంది. ఓకే, we have that right to ask for competitive prices. Then next, the right to get redressal against the restrictive trade practices, unfair trade practices and unethical exploitation of consumers. So రీడ్రెస్సల్ అంటే ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి మనం తీసుకునే ఒక స్టెప్. సో రైట్ టు గెట్ రీడ్రెస్సల్ అగెయిన్స్ట్ ద రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. రెస్ట్రిక్టివ్ ట్రేడ్ అంటే ఓ పలానా చోటికి నీ ప్రోడక్ట్స్ని అమ్మనివ్వట్లేదు, నీ ప్రోడక్ట్స్ని సేల్ చేయట్లేదు. ఫర్ సపోజ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కొన్ని కంట్రీస్ మీ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేశాయనుకోండి. సో అటువంటి ట్రేడ్ ప్రాక్టీసెస్ని తగ్గించాలి. ఓకే, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉండాలి, లేదా ఈవెన్గా కంట్రీ వైడ్ నీ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ పాన్ ఇండియా. దెన్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. అన్ఫేర్ అంటే లైక్ ఫర్ సపోజ్ వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ అ పర్టిక్యులర్ క్రాప్. ఒక పంట మనమే పండిస్తున్నాం, కానీ కంప్లీట్గా 100% క్రాప్ని ఎక్స్పోర్టే చేస్తున్నాం, మన కంట్రీలో ఉంచట్లేదు. మనం పండించినా మనం దాన్ని తినలేకపోతున్నాం. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్, ఎస్ ఆర్ నో? సో మనకు కూడా కావాలి. సో ఇన్ సచ్ కేస్ అలాంటి అలవాట్లు కానీ అలాంటి ప్రాక్టీసెస్ కానీ మాన్పించాలి. అండ్ అనెథికల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్ అంటే అవసరం లేని ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లోకి రిలీజ్ చేసి దాని బేస్డ్ సేల్స్ చేయడం. ఓకే, మిస్లీడింగ్ ద కన్జ్యూమర్స్. ఓకే, మిస్లీడింగ్ ద కన్జ్యూమర్స్. సో అలాంటివి జరిగినప్పుడు కూడా మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 పిక్చర్లోకి వస్తుంది. సో మనకి ఈ రైట్ ఉంది, ఈ రైట్ కూడా ఉంది టు గెట్ రీడ్రెస్సల్ అగెయిన్స్ట్ రెస్ట్రిక్టివ్. సో వీటన్నిటికీ అగెయిన్స్ట్గా మనకు జరిగిన లాస్కి రీడ్రెస్సల్ చేయమని అడిగే రైట్ కంపెనీని మనకి ఉంది యాజ్ ఎ కన్జ్యూమర్. ఓకే, సో ఇన్ని రైట్స్ ఉన్నాయి మనకి, 6 రైట్స్. సో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మన కన్జ్యూమర్స్కి ఉన్న ఈ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ చేస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్, టు ప్రొవైడ్ ఖాసీ జ్యుడిషియల్ రీడ్రెసల్ ఏజెన్సీస్ అండ్ కమిషన్ ఫర్ ఫాస్ట్ రీడ్రెసల్ ఆఫ్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్. సో ఫాస్ట్గా కన్జ్యూమర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఖాసీ జ్యుడిషియల్ రీడ్రెసల్ ఏజెన్సీస్ అండ్ కమిషన్స్ని ఫామ్ చేస్తుందంట అండర్ Consumer Protection Act. The Consumer Protection Act aims at providing fast and easy redressal to consumer disputes, and for doing this, quasi judicial redressal agencies are established at central, state and district level. So in a country, సెంట్రల్ లెవెల్లో ఉంటుంది మనకి కమిషన్, స్టేట్ లెవెల్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, వేర్ ఫాస్ట్గా మన ప్రాబ్లమ్స్, మన డిస్ప్యూట్స్, మన గొడవలకి అది రీడ్రెసల్ ఇస్తుంది, అంటే సొల్యూషన్ ఇస్తుంది తొందరగా. ఓకే, దీస్ quasi judicial agencies and commissions are required to possess knowledge about the principles of natural justice and have power. సో ఫస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఓకే, రిగార్డింగ్ వాట్ వీ షుడ్ డూ, వాట్ ఆర్ ద కన్జ్యూమర్ రైట్స్, ఇవన్నీ. అండ్ దే విల్ హ్యావ్ పవర్ టు ప్రొవైడ్ రిలీఫ్ ఆఫ్ సమ్ టైప్. రిలీఫ్స్ అంటే ఇట్ క్యాన్ బి మానిటరీ రిలీఫ్స్ ఆర్ ఇట్ క్యాన్ బి అ ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఆ రిలీఫ్ ఇచ్చే అథారిటీ ఈ ఖాసీ జ్యుడిషియల్ ఏజెన్సీకి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ టు రివార్డ్ కన్జ్యూమర్ విత్ కాంపెన్సేషన్ వెన్ ఎవర్ డిజైరబుల్. ఓకే,
సో మానిటరీ లాస్ ఉంది మనకు ఒక ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల, దానికి రిటర్న్ కంపెన్సేట్ చేయాలి. ఎవరు చేస్తారు? ఈ కమిషనే చేస్తుంది. ఓకే. పెనాలిటీస్ ఆర్ ఇంపోజ్డ్ ఇఫ్ రూల్స్ laid down by the ఖాసీ జ్యుడిషియల్ మెషినరీ ఆర్ disobeyed. సో ఇది జనరల్లీ వీళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారంటే వెన్ యూ ఫైల్ ఎ కంప్లైంట్, అది సాల్వ్ అవ్వట్లేదు, ఒక కస్టమర్ కంప్లైంట్ ఫైల్ చేశాడు, సాల్వ్ అవ్వట్లేదు, దెన్ దీస్ పీపుల్ విల్ ఇన్వాల్వ్. వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళే చెప్తారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రిలీఫ్ వాళ్ళే కంపెనీ నుంచి కలెక్ట్ చేసి ఇస్తారు, లేదా కంపెన్సేషన్ డబ్బులు వాళ్ళే ఇస్తారు కంపెనీకి పెనాల్టీ వేసి. ఫర్ సపోజ్ ఇంకా మీరు ఆ రూల్స్ ఫాలో అవ్వట్లేదు, అగెయిన్స్ట్ వెళ్తున్నారు ఈ కమిషన్కి, వాళ్ళు చెప్పింది చేయట్లేదు, రీడ్రెసల్ చేయట్లేదు, కన్జ్యూమర్కి ఆన్సర్ ఇవ్వట్లేదు. సో ఇన్ సచ్ కేసెస్ పెనాలిటీస్ కూడా ఉంటాయి. ఓకే, పనిష్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్. సో ఇంట్రెస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్ అంటే ఏంటి? ఏ ప్రోడక్ట్ మనం దీస్ డేస్, ఎనీ ప్రోడక్ట్ వీ మ్యానుఫ్యాక్చర్, ఎనీ సర్వీస్ వీ గివ్, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఇంట్రెస్ట్, కన్జ్యూమర్ ఇంట్రెస్ట్. ఎస్ ఆర్ నో? మనకు నచ్చిన ప్రోడక్ట్స్ మనం తయారు చేయట్లేదు. వీఆర్ డూయింగ్ అ మార్కెట్ రీసెర్చ్, బేస్డ్ ఆన్ ద మార్కెట్ రీసెర్చ్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రోడక్ట్. కస్టమర్కి అవసరమైందే మనం తయారు చేస్తున్నాం, కానీ మనం తయారు చేసింది వాళ్ళకి అమ్మట్లేదు. సో ఇన్ సచ్ కేస్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దీని కింద మనకి రైట్స్ కూడా ఉన్నాయి. ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎయిమ్స్ అట్ గివింగ్ బెటర్ ప్రొటెక్షన్ టు ద కన్జ్యూమర్ ఇంట్రెస్ట్. For doing this, Consumer Protection Act makes provision for setting up consumer councils. సో మరి మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఒక కన్జ్యూమర్గా, కస్టమర్గా అంటే మనకంటూ ఒక కౌన్సిల్ ఉంటుంది, కన్జ్యూమర్ కౌన్సిల్, అండ్ అదర్ బాడీస్ టు సెటిల్ ద డిస్ప్యూట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ అండ్ అదర్ రిలేటెడ్ మ్యాటర్స్. సో యూనియన్స్ అంటాం కదా, సో అలాంటివి. సో కన్జ్యూమర్ కౌన్సిల్స్ లేదా అదర్ బాడీస్, ఫార్మ్డ్ బాడీస్ ఉంటాయి. వేర్ ఆల్ టుగెదర్ ఒక ఇంట్రెస్ట్ కోసం ఫైట్ చేస్తాం, మాకు ఇలాగే కావాలి ప్రోడక్ట్, ఇంకోలాగా వద్దు అనేసి డిసైడ్ చేస్తాం. ఓకే, ద నెక్స్ట్, టు సెటప్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ కన్జ్యూమర్ రైట్స్ and consumer interest, consumer protection councils are set up at central and state levels. సో ఈ కన్జ్యూమర్ కౌన్సిల్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే సెంట్రల్ లెవెల్లో ఉంటాయి, స్టేట్ లెవెల్లో ఉంటాయి. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక టీమ్ ఆఫ్ కన్జ్యూమర్స్, టీమ్ ఆఫ్ కస్టమర్స్ అంతే, టుగెదర్ వర్కింగ్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్. ఓకే, సో యా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Consumer Protection Act introduction and the objectives, goals of Consumer Protection Act 1986. So next, the important provisions. So మరి అందులో ఉన్న డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏంటి, డిఫరెంట్ గోల్స్ ఏంటి, లేదా డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986వి. Consumer Protection Act 1986 was approved and enforced on 15th April 1987. సో 86లో అంతా ఫ్రేమ్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్లోకి 1987లో వచ్చిందంటే ఎనాక్ట్మెంట్లోకి, యూసేజ్లోకి. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ 1987. యాక్ట్ was completely modified by Consumer Protection Amendment Act 1993. So 1986, 1987, 1993లో అమెండ్మెంట్స్ అయ్యాయి, అండ్ రీసెంట్గా 2019లో కూడా అమెండ్మెంట్స్ జరిగాయి. అమెండ్మెంట్స్ అంటే కొత్తగా మార్పులు చేర్పులు, అంటే మనకు సొసైటీలో వస్తున్న ప్రాబ్లమ్స్ బేసిస్లో మనం రూల్స్ మార్చుకుంటూనే ఉంటాం. మనం వర్క్ చేసే సిస్టమ్, విధానం, మన పాలసీస్, ప్రొసీజర్స్ అన్నీ మారుస్తూనే ఉంటాం. కాబట్టి ఇది 1993లో చేసిన చేంజెస్ ఇక్కడ ఇచ్చారు, మళ్ళీ 2003లో చేసిన చేంజెస్ ఇక్కడ ఇచ్చారు. కానీ 2019లో కూడా రీసెంట్గా కూడా అమెండ్మెంట్స్ జరిగాయి ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986కి. సో ఇవి ఎందుకు స్పెషల్గా మీకు సబ్జెక్ట్ కింద ఇచ్చారంటే మేబీ ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ చేంజెస్ అయి ఉండొచ్చు.
Okay, so let us see what are they. Okay, so according to the Consumer Protection Act 1993 amended act, provisions ఏంటంటే to expand the scope of the act so that consumers can file class action complaints and the complaints associated with restrictive trade practices implemented by the trader. ఓకే, సో మనం కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు కస్టమర్గా, కన్స్యూమర్గా, అండ్ కంప్లైంట్స్ అసోసియేటెడ్ విత్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంటెడ్ బై ద ట్రేడర్. సో ట్రేడర్ పెట్టిన రెస్ట్రిక్షన్స్ అంటే ఈ పలానా ఏరియాలో అమ్మకూడదు ప్రోడక్ట్, పలానా ఏరియాకి అసలు డిస్ట్రిబ్యూటే చేయకూడదు, లేదా ఈ ప్రోడక్ట్ ఇంతే ప్రైస్కి అమ్మాలి. సో ఇలాంటివి అన్నీ ఒక కంపెనీ ఓనర్ కానీ ట్రేడర్ కానీ పెడితే అవి మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే, బై ఫైలింగ్ అ కంప్లైంట్. సో మనకి కంప్లైంట్ ఫైలింగ్ అథారిటీ ఇచ్చారు అగెయిన్స్ట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఓకే, ఇదొక ప్రొవిజన్ కొత్తది పెట్టారు. దెన్ నెక్స్ట్, టు అసిస్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కన్స్యూమర్స్ for filing complaints in front of the redressal agencies if the goods purchased by them have any defect. సో నువ్వేదో ప్రోడక్ట్ కొనుక్కున్నావు, ఆ ప్రోడక్ట్లో ఏదో డిఫెక్ట్ ఉంది, సరిగ్గా పనిచేయట్లేదు ఆ ప్రోడక్ట్, దెన్ నువ్వు రీడ్రెసల్ ఏజెన్సీ ఎదురుగానే ఇమ్మీడియట్గా అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసే రైట్ మనకి ఇచ్చారు. ఓకే, ఫర్ ఎ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్కి కూడా రైట్ ఇచ్చారనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ ఇది ఇంకొక ప్రొవిజన్. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్, టు ఇంక్రీజ్ ద సర్వీసెస్ అసోసియేటెడ్ విత్ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్. సో మనకి ఇందులో గూడ్స్ కవర్ అవుతాయి, సర్వీసెస్ కవర్ అవుతాయి. సో సర్వీసెస్ రిలేటెడ్ ఏంటంట, హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇందులో పెట్టారు. ఓకే, థర్డ్ ప్రొవిజన్. దెన్ ఫోర్త్ వన్, టు అసిస్ట్ ఇన్ ఫైలింగ్ ద క్లాస్ కంప్లైంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కన్స్యూమర్ గ్రూప్స్ విత్ సేమ్ ఇంట్రెస్ట్. ఫర్ సపోజ్ యూ హ్యావ్ అ కంప్లైంట్, నువ్వు ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నావు, నీకు ఒక కంప్లైంట్ ఉంది ఆ ప్రోడక్ట్ రిలేటెడ్, బట్ నువ్వు మార్కెట్లో చూస్తే ఒక పెద్ద యూనియన్, ఒక టీమే ఉంది ఆ ప్రోడక్ట్ మీద అదే కంప్లైంట్తో కంప్లైంట్ ఫైల్ చేస్తున్న వాళ్ళు. సో నువ్వు ఆ టీమ్, ఆ కన్స్యూమర్ గ్రూప్తో కలిసి నువ్వు కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఈ ప్రొవిజన్ కూడా మనకి ఇచ్చారు. ఎప్పుడు 1993లో జరిగిన అమెండ్మెంట్లో. దెన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, టు ఫార్మ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెలెక్షన్ కమిటీస్ ఫర్ సెలెక్టింగ్ non-judicial members of different redressal agencies. జుడిషియల్ మెంబర్స్ అంటే ఎవరు? జుడిషియల్ మెంబర్స్ అంటే ఇదివరకే గవర్నమెంట్ జాబ్స్లో జుడిషియరీలో పనిచేసిన వాళ్ళు, అంటే పవర్ టు లీగల్గా పవర్స్ ఉండి వర్క్ చేసిన వాళ్ళని జుడిషియల్ మెంబర్స్ అంటాం. కానీ మనకి ఇక్కడ ఏంటి, నాన్ జుడిషియల్ అంటే ఇదివరకు అట్లా లీగల్ అథారిటీలో పనిచేయని వాళ్ళని ఎలెక్ట్ చేసుకునే రైట్ మనకే ఇచ్చారనమాట. ఫర్ ఎ రీడ్రెసల్ ఏజెన్సీ అంటే మనకి కన్జ్యూమర్గా మన సైడ్ నుంచి గొడవలు సాల్వ్ చేయడానికి, మన సైడ్ నుంచి డిసగ్రీమెంట్ సాల్వ్ చేయడానికి, మన కంప్లైంట్స్ని టేక్ కేర్ చేయడానికేగా వీళ్ళు ఉండేది రీడ్రెసల్ ఏజెన్సీస్. అందులో నాన్ జుడిషియరీని కాన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకునే ఒక ప్రొసీజర్ ఇచ్చారనమాట. సో ఈ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. దెన్ నెక్స్ట్, to enhance the monetary jurisdiction of district forums, state commissions and national commissions. To enhance the monetary jurisdiction అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి నేషనల్ కమిషన్ అనుకోండి, ఆల్ ఇండియా లెవెల్ అంటే 1 crore కన్నా అబౌవ్ మనీ రిలేటెడ్ కంప్లైంట్ ఉంది ఒక ప్రోడక్ట్లో. సో అప్పుడు అది నేషనల్ లెవెల్ కంప్లైంట్ లాగా తీసుకుంటారు. సో అలా తీసుకున్నప్పుడు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు, అంటే ఇంకా మానిటరీ బెనిఫిట్స్ మన ఒక ప్రోడక్ట్ వల్ల
ఇబ్బంది పడిన కస్టమర్కి మనం ఆ వర్కింగ్ విధానంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేసి టు ఎన్హాన్స్ ద మానిటరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్స్ అండ్ నేషనల్ కమిషన్స్ ఈ ప్రొవిజన్లో పెట్టారు. ఓకే, అంటే అప్కమింగ్ ఎక్స్ప్లెనేషన్లో నేను చెప్తాను స్టేట్కి ఎంత ఉంది, డిస్ట్రిక్ట్కి ఎంత ఉంది, నేషనల్ కమిషన్కి ఎంత ఉంది మానిటరీ జ్యూరిస్డిక్షన్. సో దాన్ని ఇంకా పెంపొందించవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. దెన్ నెక్స్ట్, టు గ్రాంట్ అడిషనల్ పవర్స్ టు ద రీడ్రెసల్ ఏజెన్సీస్ by giving cost to the parties for ordering to eliminate the defects or deficiency from the services, or to empower with authority to recall the goods which have chances of affecting the safety of the public, etc. So redressal agencies అని చెప్పుకున్నాం కదా మనం. సో ఎవరు వీళ్ళు రీడ్రెసల్ ఏజెన్సీస్ అంటే మనం ఫైల్ చేసిన కంప్లైంట్ని టేకప్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ కూడా ఇస్తున్నారంటే ఏంటి, ఎలాంటి పవర్స్ అంటే ఫర్ సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ తీసుకొని కంప్లైంట్తో వెళ్ళాను ఈ రీడ్రెసల్ ఏజెన్సీ దగ్గరికి, నాకు ఈ పలానా కంపెనీ మీద వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ మీద ఈ కంప్లైంట్ ఉంది అని. సో ఆ ప్రోడక్ట్ నాకు సరిగ్గా పనిచేయడానికి ఈ కమిటీ వాళ్ళే, ఈ ఏజెన్సీ వాళ్ళే ఆ కంపెనీకి కాస్ట్ ఇచ్చి గివింగ్ కాస్ట్ ఆర్ పార్టీస్ ఫర్ ఆర్డరింగ్ టు ఎలిమినేట్ ద డిఫెక్ట్స్. సో ఆ ప్రోడక్ట్ మళ్ళీ సరిగ్గా పనిచేసేలాగా వీళ్ళే డబ్బులు పెట్టి చేయిస్తారనమాట ఏజెన్సీ వాళ్ళు కంపెనీకి డబ్బులు ఇచ్చి. లేదా ఏమంటారు, అదేదైనా సేఫ్టీకి రిలేటెడ్ ప్రాబ్లం ఉందనుకోండి ఆ ప్రోడక్ట్, దాన్ని ఇమ్మీడియట్గా కంపెనీ బ్యాక్ తీసేసుకోవాలి ఆ ప్రోడక్ట్ని అనేసి ఆ కంపెనీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు. ఓకే, సో రీడ్రెసల్ కమిటీకి ఉన్న ఎక్స్ట్రా అడిషనల్ పవర్స్ ఇవి ఈ 1993 అమెండ్మెంట్లో ఇచ్చారు. దెన్ నెక్స్ట్, టు లేవీ పనిష్మెంట్ ఆన్ ద కంప్లైనెంట్ ఇఫ్ దే మేక్ మైనర్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ కంప్లైంట్స్. సో మన బెనిఫిట్ కోసమే వీళ్ళు పనిచేస్తున్నారు. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ దాని రిలేటెడ్ రీడ్రెసల్ ఏజెన్సీస్ కానీ, కమిషన్స్ కానీ, కమిటీస్ కానీ మనం ఒక సిల్లీ కంప్లైంటో, అసలు ఇన్సిగ్నిఫికెంట్ మీనింగ్లెస్ కంప్లైంటో, మైనర్ కంప్లైంటో ఇచ్చామా, దెన్ మనకి కూడా పనిష్మెంట్ ఉంటుంది. సో వెన్ వీఆర్ కంప్లైనెంట్ అంటే కన్జ్యూమరే, ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళని కంప్లైనెంట్ అంటారు. ఓకే, సో సిల్లీ కంప్లైంట్స్ ఇస్తే మనకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. దెన్ నెక్స్ట్, టు రెస్ట్రిక్ట్ ద పీరియడ్ ఆఫ్ ఫైలింగ్ కంప్లైంట్స్ టు 1 year. సో నువ్వు ప్రోడక్ట్ కొనుక్కున్నాక ఓన్లీ నీకు 1 year దాకే అథారిటీ ఉంటుంది కంప్లైంట్ ఫైల్ చేయడానికి. ఓకే, సో ఇవి 1993 అమెండ్మెంట్లో మనకిచ్చిన ప్రొవిజన్స్. The Consumer Protection Amendment at 2002 again modified the Act with major insertions and enforced it from 15th March 2003. సో 1993 తర్వాత మళ్ళీ మేజర్ చేంజెస్ 2003లో చేశారు. అవేంటి, 2003 ప్రకారం కొత్తగా యాడ్ చేసిన ప్రొవిజన్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి, లెటెస్ట్ సీ. ఫస్ట్ వన్, ప్రొవిజన్స్ ఫర్ క్రియేటింగ్ బెంచెస్ of the National Commission and State Commission and maintaining circuit benches of these commissions. So national level benches ante em ani cheppanu nenu ikkada teams. Okay, benches ante teams. So national benches ante national level teams, state level teams, circuit benches ante national team, state team kalisi pani chese benches, teams, together teams, ఇవన్నీ ఫామ్ చేశారు in 2003. Then next, to ఎందుకు, to solve a consumer problem. Okay, then next, specifying the period for admitting complaints, issuing notices to the opposite party and deciding the complaints. The similar provisions were also developed for appeals. ఓకే, సో స్పెసిఫైడ్ పీరియడ్ అంటే ఇందాక ఇక్కడ చెప్పాను కదా, ఓన్లీ 1 year వరకే నువ్వు కంప్లైంట్ ఫైల్ చేసే రైట్ ఒక కస్టమర్గా నీకు ఉంటుందని. సో అలాగే ఈ ప్రొవిజన్స్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం కానీ,
నువ్వు ఫైల్ చేసిన కంప్లైంట్ బేస్డ్ నోటీస్ ఆ కంపెనీ అతనికి ఇవ్వటం కానీ, ఆపోజిట్ పార్టీ అంటే కంపెనీ అతనే కదా, ప్రోడక్ట్ తయారు చేసిన అతను, అండ్ డిసైడింగ్ ద కంప్లైంట్స్. సో ఈ రైట్ అంతా మళ్ళీ ఇచ్చారు. ఓకే, ఏ టైం పీరియడ్లో ఈ పనులన్నీ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ నువ్వు పెట్టిన కంప్లైంట్కి అపీల్స్ అంటే కంపెనీ అతను యాక్సెప్ట్ చేయట్లేదు, లేదు నా ప్రోడక్ట్ మంచిదే, నేను దీన్ని కొట్టి పారేస్తున్నాను నీ కంప్లైంట్ని, నాకు అని అపీలింగ్ రిటర్న్ రిక్వెస్ట్ పెట్టుకోవడం అనమాట అపీల్స్. సో వాటికి కూడా ప్రొసీజర్స్ చెప్పారు 2003 యాక్ట్లో, అమెండెడ్ యాక్ట్లో. ఓకే, దెన్ నెక్స్ట్, the interruptions are not allowed and only the verbal order specifying the reasons can be made. ఓకే, సో వర్బల్గా ఇచ్చిన ఆర్డర్స్ రీజన్సే తీసుకుంటున్నారు. ఓకే, కానీ ఇంటరప్షన్స్ అస్సలే యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, దెన్ నెక్స్ట్, increasing the financial limits of jurisdiction of the consumer disputes redressal agencies for assisting the district forums to handle the complaints relating to the value of goods and services and claims of compensation up to 20 lakhs. The financial limit of jurisdiction of state commissions were also fixed from 20 lakhs to 1 crore. So district forum అయితేనేమో up to 20 lakhs, స్టేట్ అయితేనేమో 20 lakhs to 1 crore, అండ్ నేషనల్ అయితేనేమో అబవ్ 1 crore. ఏంటి క్లెయిమ్ ఆఫ్ కంపెన్సేషన్ అంటే, ఈ ప్రోడక్ట్ ఒక కార్ నేను కొనుక్కున్నాను, బాగా పని చేయట్లేదు, పొల్యూట్ చేస్తుంది ఎన్విరాన్మెంట్, నేను కంప్లైంట్ ఫైల్ చేశాను. సో నువ్వు ఫైల్ చేసినప్పుడు నువ్వు కోరుకుంటున్నామని 20 lakhs నువ్వు డిస్ట్రిక్ట్ ఫోరంని అప్రోచ్ అయిపో. 20 lakhs నుంచి 1 crore మధ్యలో అడుగుతున్నావా, అంటే 20 lakhsకి అబవ్ అడుగుతున్నావా, నువ్వు స్టేట్ కౌన్సిల్ని అప్రోచ్గా, స్టేట్ కమిషన్ని. లేదు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంది 1 crore కన్నా ఎక్కువ ఉందా కాంపెన్సేషన్ కంపెనీ నుంచి, దెన్ ఇది నేషనల్ కమిషన్కి వెళ్తుంది కేస్. ఓకే, సో అలా ఈ లిమిట్స్ అన్నీ 2003లోనే పెట్టారు. దెన్ నెక్స్ట్, ప్రొవిజన్ టు చార్జ్ fee while filing the complaint in front of the consumer disputes redressal agencies. సో కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం కదా అని ఈజీగా సింపుల్గా ప్రతి ఒక్కరు వెళ్ళి ఫైల్ చేయడానికి లేదు. నువ్వు ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలన్నా దానికి ఫీజు నువ్వు కట్టాలి. ఓకే, యాజ్ ఎ కస్టమర్ ఆర్ కన్జ్యూమర్. ఫ్రీ కంప్లైంట్స్ ఎవరు తీసుకోవట్లేదు. దెన్ నెక్స్ట్, ప్రొవిజన్ ఫర్ డిపాజిటింగ్ before the admission of the appeal, that is either 50% of the fine amount of compensation or the amount specified below, whichever is less, needed to be deposited. సో ఇక్కడ నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావంటే నీ దగ్గర ఒక ఫీజు కలెక్ట్ చేస్తున్నావని చెప్పారు కదా. సో ఆ ఫీజు ఎంత కట్టాలంట, ఫస్ట్ నువ్వు కంప్లైంట్ ఇచ్చినప్పుడు 100% కట్టక్కర్లేదు, 50% అనే మినిమం కట్టాలి. 50% కన్నా తక్కువ కడితే నీ కంప్లైంట్ తీసుకోరు. దాంతోపాటు కొన్ని మనకి బార్డర్స్ కూడా ఇచ్చారు. ఏంటి, డిస్ట్రిక్ట్ అయితేనేమో మినిమం 25,000 నువ్వు ఫస్ట్ డిపాజిట్ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ కమిషన్ అపీల్ టు నేషనల్ కమిషన్, అంటే డిస్ట్రిక్ట్లో నువ్వు కంప్లైంట్ ఫైల్ చేసావు కానీ స్టేట్ కమిషన్కి అపీల్ పెడుతున్నావు అంటే 25,000 మినిమం నువ్వు అకౌంట్లో వేస్తేనే నువ్వు కంప్లైంట్ ఫైల్ చేయగలవు. ఓకే, అదే నువ్వు స్టేట్లో కంప్లైంట్ పెట్టి నేషనల్కి అపీల్ వేస్తున్నావు అనుకో, 35,000 ఫస్ట్ నువ్వు డిపాజిట్ చేయాలి నీ కంప్లైంట్ కోసం. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ నేషనల్ కమిషన్ అపీల్ టు ద సుప్రీం కోర్ట్ ద అమౌంట్ ఇస్ 50,000. సో డైరెక్ట్గా నేషనల్ కమిషన్ అప్రోచ్ అయ్యావు కంప్లైంట్తో. సో వాళ్ళు నీ కంప్లైంట్ని తీసుకోవాలి అంటే నువ్వు ఫస్ట్ 50,000 వాళ్ళకి కట్టాలి. ఓకే, 50,000 లేదా అందులో 50% అన్నా కట్టాలి. అంటే 25,000 అన్నా మినిమం నువ్వు ఫస్ట్ కడితేనే నీ కంప్లైంట్ తీసుకుంటారు నేషనల్ కోర్టులో. ఓకే, సో అలా ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2003 అమెండ్మెంట్ యాక్ట్లో ఇచ్చారు. దెన్ నెక్స్ట్,
The services used for commercial purposes were excluded from the range of the consumer disputes redressal agencies. సో కమర్షియల్ పర్పసెస్ అంటే 100% మనీ బేసిస్లోనే, అంటే బిజినెస్ బేసిస్ సర్వీసెస్ ఇందులో నుంచి తీసేశారు. ఓన్లీ కన్జ్యూమర్ ఈజ్ ఇంపార్టెంట్. B2C business to consumer, business to customer kind of ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కన్సిడర్ చేస్తున్నారు. బట్ నాట్ B2B, బిజినెస్ టు బిజినెస్ అంటే పక్కా కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. ఓకే, దెన్ నెక్స్ట్, స్పెసిఫైయింగ్ ద మినిమం క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ మెంబర్స్ ఆఫ్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెసల్ ఏజెన్సీస్. సో ఈ ఏజెన్సీస్ ఉన్నాయి. మరి ఈ ఏజెన్సీలో నువ్వు ఒక మెంబర్గా జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నీ ఈ 2003 యాక్ట్లో మెన్షన్ చేశారు. ఓకే, సో ఇవన్నీ ప్రొవిజన్స్. సో ఎగ్జామ్లో ఇవి రాయాలి, ఇవి కూడా రాయాలి. ఓకే, next, provision for reappointing the president and members of district forum, state commission and national commission for the next 5 years. So ఒక్కసారి నువ్వు ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయితే డిస్ట్రిక్ట్కి కానీ స్టేట్కి కానీ నేషనల్ లెవెల్ ఏజెన్సీస్కి కానీ 5 years నువ్వు వర్క్ చేస్తావు. సో మళ్ళీ నెక్స్ట్ 5 yearsకి కూడా నువ్వే ప్రెసిడెంట్గా ఉండాలి అంటే దాని రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రీఅపాయింట్మెంట్కి 2003 అమెండ్మెంట్లో ఇచ్చారు ఫర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఓకే, దెన్ నెక్స్ట్, provisions of the act were also extended to service providers who are engaged in unfair or restrictive trade practices or provides hazardous services. సో ఎంతసేపు ప్రోడక్ట్సే కాదు, సర్వీసెస్, ఆ సర్వీసెస్లో కూడా అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఎవరైనా చేస్తున్నారా, హజార్డస్ సర్వీసెస్ ఎవరైనా ఇస్తున్నారా, దెన్ వాళ్ళ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఈ యాక్ట్లో మెన్షన్ చేశారు. 2003లో మార్చిన మోడిఫైడ్ అమెండెడ్ యాక్ట్లో. ఓకే, దెన్ నెక్స్ట్, ఇంక్లూడింగ్ ద సేల్స్ ఆఫ్ ఫేక్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ యాజ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. డూప్లికేట్ గూడ్స్ సర్వీసెస్ అమ్ముతున్న వాటిని అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కింద కన్సిడర్ చేయాలని చెప్పారు. ఓకే, దెన్ నెక్స్ట్, discussing the powers of judicial magistrate of the first class on the consumer disputes redressal agencies for examining the offences under the act. So judicial magistrate మన కన్జ్యూమర్ డిస్ప్యూట్ రీడ్రెసల్ ఏజెన్సీలో వర్క్ చేస్తారు ఆయన కూడా, టు రెడ్యూస్ అండ్ ఓవర్కమ్ కన్జ్యూమర్ కంప్లైంట్స్. సో ఆయన పవర్స్ కూడా ఇందులో రాశారు. ఓకే, ఆయన పవర్స్, డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఇచ్చారు ఇక్కడ. Provision for recovery of amounts which the consumer disputes redressal agencies are ordered to be paid as land revenue arrears. Land revenue arrears అంటే ఏం చెప్పాను ఇక్కడ, ఎర్లీ పెయిడ్ ట్యాక్స్ అంటే మొదలే ల్యాండ్ మీద మనం కట్టిన ట్యాక్స్ అనమాట, అర్లీగా కట్టిన ట్యాక్స్. సో దాన్ని రికవర్ చేసుకోవాలి. మరి కన్జ్యూమర్ డిస్ప్యూట్లో ఉంది, నీ సర్వీసే డిస్ప్యూట్లో ఉంది, నీ బిజినెసే డిస్ప్యూట్లో ఉంది, నీ ప్రోడక్టే డిస్ప్యూట్లో ఉంది, దెన్ దాని రిలేటెడ్ ట్యాక్స్ నువ్వు ఏదైనా కడితే ఆ ట్యాక్స్ కన్జ్యూమర్కి వాపస్ ఇచ్చేసేయాలన్నమాట, రికవర్ చేసుకోవచ్చు కన్జ్యూమర్. సో ఆ ప్రొవిజన్ ఇచ్చారు మనకి 2003లో. ఎందుకంటే మనకి ఇందులో ప్రోడక్ట్సే కాదు సర్వీసెస్ కూడా కన్సిడర్డ్ కదా. సో కన్స్ట్రక్షన్ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి 2003లో యాడ్ చేశారు. సో అందుకే మనం ల్యాండ్ రెవెన్యూ ఏరియర్స్ కూడా రికవర్ చేసుకోవచ్చు అనమాట కస్టమర్ ఒకవేళ కడితే.
Then next, provision for the issue of interim order by consumer disputes redressal agencies if it is required by such agencies. Interim అంటే టెంపరరీ ఆర్ ఇంటర్వెల్. సో ఏదో ప్రాసెస్ జరుగుతుంది, నీకు ఇంటరిమ్ ఆర్డర్ వచ్చిందా, నువ్వు ఆ ప్రాసెస్ని అక్కడే ఆపేసేయాలి. యూ మస్ట్ నాట్ కంటిన్యూ ఇన్ డూయింగ్ దట్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో రీడ్రెసల్ ఏజెన్సీసే ఇంటరిమ్ ఆర్డర్ ఇస్తాయి. ఇంటరిమ్ అంటే టెంపరరీ ఆర్డరే, కానీ వాళ్ళు చెప్పినంతకాలం ఎప్పుడు ఆర్డర్ వస్తే ఆ డేట్ నుంచి, ఆ మూమెంట్ నుంచి వాళ్ళు మళ్ళీ చెప్పేదాకా అది ఆపేసేయాల్సిందే. ఓకే, దెన్ ప్రొవిజన్ ఫర్ రీప్లేసింగ్ ద లీగల్ హైయర్ ఆర్ రీప్రజెంటేటివ్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద కంప్లైనెంట్ ఆర్ ఆపోజిట్ పార్టీ. ఓకే, కంప్లైనెంట్ అంటే నేను కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఒక పర్సన్ కంప్లైంట్ ఇచ్చాడు, కానీ ఆ పర్సన్ చచ్చిపోయాడు. దెన్ ఆ పర్సన్ ప్లేస్లో ఇంకెవరన్నా అదే కంప్లైంట్ టేకప్ చేస్తున్నారా? లేదా ఒక కంపెనీ ఉంది, కంప్లైంట్స్ అన్ని తీసుకుంటుంది కస్టమర్స్ నుంచి, కానీ ఆ కంపెనీ ఓనరే హీ ఎక్స్పైర్డ్ అనుకోండి. దెన్ నెక్స్ట్ ఆ ప్రాసెస్ టేకప్ చేయడానికి ఇంకెవరైనా ఉన్నారా లేదా? సో ఆ ప్రాసెస్ కూడా ఈ ప్రొవిజన్లో మెన్షన్ చేశారు. అండ్ లాస్ట్, district consumer protection councils were formed for encouraging and protecting the rights of consumers at district level. So obviously ఇందాకే చెప్పాను కదా, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రొటెక్షన్, స్టేట్ లెవెల్ ప్రొటెక్షన్, నేషనల్ లెవెల్ ప్రొటెక్షన్. కానీ మనకు ఫస్ట్ స్టార్టింగ్లో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెలే ఉండేవి. 2003 నుంచి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కౌన్సిల్స్ కూడా యాడ్ చేశారనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, సో ఇవన్నీ ప్రొవిజన్స్ అమ్మా, ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే, 16 ప్రొవిజన్స్ అండర్ 2003 యాక్ట్. సో when a question comes in exam, what are the provisions of Consumer Protection Act 1986 అంటే అయితే ఈ 16 అన్న రాయండి, లేదా ఇక్కడ ఉందిగా 1 సెకండ్, ఇవి అయితే ఈ 9 రాయాలి, లేదా ఈ 16 రాయాలి. కానీ లేటెస్ట్గా ఇచ్చారు కాబట్టి 2003, ఇది 1993. సో 2003 16 ప్రొవిజన్స్ రాయడమే కరెక్ట్. ఓకే, లేటెస్ట్ ప్రొవిజన్స్ ఇక్కడ మనకి ఈ బార్డర్స్ ఇవి కూడా ఇచ్చారు. అంటే ఈ రూల్స్, స్టేట్ అయితే, డిస్ట్రిక్ట్ అయితే 25,000 మానిటరీ కాంపెన్సేట్ చేయాలి అని ఇచ్చారు కదా. 35,000 కాంపెన్సేట్ చేయాలి కంపెనీ అంటే ఆ కేసు స్టేట్ లెవెల్ వెళ్తుంది. 50,000 అయితే నేషనల్ లెవెల్ వెళ్తుంది. 25,000 అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్తుంది. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఈ 16 రాయండి. ఓకే, దెన్ నెక్స్ట్, now let us see who is a consumer, who is a person, what are goods, what are services. Okay, consumer means any person who buys any goods for a consideration which has been paid. సో అతని అవసరానికి కొనుక్కుంటున్నాడు కాబట్టి గూడ్స్ ఫర్ కన్సిడరేషన్ విచ్ హ్యాస్ బీన్ పెయిడ్, అంటే ఆల్రెడీ బిల్ కట్టేసావా, లేదా ఫ్యూచర్లో కడతావా, ఇప్పుడు కొంచెం అంటే ఈఎంఐ బేసిస్లో కడుతున్నావా, లేదా సగం కట్టేసి సగం ప్రామిసరీ నోట్లో రాసుకున్నావా, ఆర్ అండర్ ఎనీ సిస్టమ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్. డెఫర్డ్ పేమెంట్ అంటే అదే కొంచెం ఇప్పుడు కట్టి కొంచెం ఫ్యూచర్లో కట్టడం. పోస్ట్ పోనింగ్ అంటే అసలు ఇప్పుడు జీరో అమౌంట్, డౌన్ పేమెంట్ ఏది లేకుండా అంత కంప్లీట్ మనం పోస్ట్పోన్ చేయడం పేమెంట్. కానీ ప్రోడక్ట్ సేల్ అయితే జరిగిపోయింది, ప్రోడక్ట్ తీసేసుకుంటాం. డెఫర్డ్ పేమెంట్ అంటే అది. ఈ విధానంలో అయినా ద యూజ్ ఆఫ్ సచ్ గూడ్స్ మస్ట్ బి మేడ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద బయర్. సో ఇన్ని విధాలుగా ఒక బయ్యర్ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తా అంటే ఫుల్ పే చేసి, హాఫ్ పే చేసి, లేదా ఫ్యూచర్లో పే చేస్తా అని చెప్పి, లేదా స్లాబ్స్గా ఈఎంఐ విధానంలో బిల్ పే చేసి నువ్వు ఒక ప్రోడక్ట్ని
అప్రూవ్ చేసి కొనుక్కుంటున్నావా నిన్ను కన్జ్యూమర్ అంటారు. ఓకే, కన్జ్యూమర్ డస్ నాట్ ఇన్క్లూడ్ అ పర్సన్ హూ అబ్టైన్స్ గూడ్స్ ఫర్ రీసేల్ ఆర్ ఫర్ కమర్షియల్ పర్పసెస్. అంటే ఇక్కడ ఎవరిని కన్సిడర్ చేయరంట? ఇప్పుడు నాకు ఒక చిన్న కిరాణా కొట్టు ఉంది, నా కొట్టులోకి నేను సరుకులు కొనుక్కొస్తున్నాను, సో నేను కన్జ్యూమర్ని కాను, నాకు ఈ యాక్ట్ కింద ఉన్న రైట్స్ వర్తించవు. ఓకే, నాకు అప్లికబుల్ కాదు ఈ యాక్ట్ కింద ఉన్న రైట్స్. సో ఎవరికి అప్లికబుల్ అంట? ఏ పర్సన్ హూ బైస్ ఫర్ హిజ్ ఓన్ కన్సిడరేషన్, అతనే యూజ్ చేసుకోవడానికి అప్రూవల్ ఇచ్చి మరీ ఒక ప్రోడక్ట్ని ఇన్ని విధాలుగా పేమెంట్ చేసుకుంటే అతన్ని కన్జ్యూమర్ అంటారు. కానీ కమర్షియల్ పర్పస్కి కాదు. నేనేదో సరుకులు కొని మళ్ళీ అమ్మడానికి కొన్న వాళ్ళని ఇక్కడ కన్జ్యూమర్ కింద కన్సిడర్ చేయరు. కమర్షియల్ పర్పస్ డస్ నాట్ ఇన్క్లూడ్ యూజ్ బై ఎ పర్సన్ ఆఫ్ గూడ్స్ బాట్ and used by him or services availed by him exclusively for the purpose of earning his livelihood by means of self-employment. ఓకే, నేను చెప్పిందే. సో కమర్షియల్ పర్పస్ అంటే ఏంటంట? నువ్వు ఎర్న్ చేసుకోవడానికి కొనుక్కునే ప్రోడక్ట్. సో కమర్షియల్ పర్పస్లో కొన్నావా ప్రోడక్ట్, యు ఆర్ నాట్ ఎ కన్జ్యూమర్. నీకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అప్లికేబుల్ కాదు. ఓకే, hires or avails of any service for a consideration which has been paid or promised or partly paid and partly promised or under any system of deferred payment. Consumer also includes any beneficiary of such services other than one person who hires or avails of such services for consideration paid or promised. ఇక్కడ మీరు చూస్తే రిపీటెడ్గా సేమ్ ఉన్నాయి. పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ ఆర్ అండర్ ఎనీ సిస్టమ్, లేదా పార్ట్లీ పెయిడ్, పార్ట్లీ ప్రామిస్డ్. సో వాళ్ళు చెప్తుందంతా ఒకటే, సింగిల్ పర్సన్కి చెప్తున్నారు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి చెప్తున్నారు, అంతే డిఫరెన్స్. ఓకే, బెనిఫిషియరీ అంటే కన్జ్యూమర్ అంటే నువ్వే కొను. మీ ఫాదర్ నీకో సెల్ ఫోన్ కొనుక్కొచ్చాడు. ఓకే, సో లేదా మీ ఫాదర్ నీకు ఒక స్వీట్ బాక్స్ కొనుక్కొచ్చాడు. ఓకే, మీ ఫాదర్ కస్టమర్, కానీ ఆ స్వీట్స్ ఫైనల్లీ ఎవరు తింటున్నారు? నువ్వే తింటున్నావు. సో యు ఆర్ ద కన్జ్యూమర్. బెనిఫిషియరీ అంటే వాళ్ళు. ఓకే, అండర్ ఎనీ సిస్టమ్. సో పేమెంట్ మాత్రం ఇన్ని విధాలుగా చేయొచ్చు. ఎట్ ఏ టైం కట్టచ్చు, లేదా డెఫర్డ్ పేమెంట్ అంటే పేమెంట్ తర్వాత కడతాను, ఫస్ట్ ప్రోడక్ట్ ఇవన్నీ తీసుకురావడం, లేదా ఈఎంఐ బేసిస్లో, లేదా పార్ట్లీ పెయిడ్. ఓకే, ఇన్ని విధాలుగా పేమెంట్ చేస్తూ నువ్వు కానీ నీ బెనిఫిషియరీకి కానీ ప్రోడక్ట్ తీసుకుంటే నిన్ను కన్జ్యూమర్ అంటారు. ఓకే, ఫర్దర్ such services must be availed by the beneficiary with the approval of the hirer but does not include a person who avails of such services for any commercial purpose. సేమ్, మళ్ళీ అగైన్ సేమ్. సర్వీస్ తీసుకుంటున్నావు కానీ అది కమర్షియల్ పర్పస్ సర్వీస్ అనుకోండి. కమర్షియల్ పర్పస్ సర్వీస్ అంటే ఫర్ సపోజ్ యు ఆర్ హైరింగ్ సమ్వన్ టు పెయింట్ యువర్ హౌస్. మీ ఇల్లుకి కలర్ వేయడానికి ఒక టీమ్ని హైర్ చేసుకున్నారు, రిక్రూట్ చేసుకున్నారు. ఓకే, కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు. సో వాళ్ళు కన్జ్యూమర్ కిందకి కన్సిడర్ కారు, ఎందుకంటే ఇట్స్ అ కమర్షియల్ పర్పస్. ఓకే, సో నీకు కానీ నీ బెనిఫిషియరీకి కానీ అది యూజ్ అవుతుందా, దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ అ కన్జ్యూమర్. నీ కంపెనీ రిలేటెడ్ ఎటువంటి వర్క్ కమర్షియల్ పర్పస్కి కానీ అది యూజ్ అయిందా, అది ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కన్సిడర్ కాదు. ఓకే, దెన్ నెక్స్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్జ్యూమర్ అంటే అది కమర్షియల్ పర్పస్ కన్సిడర్ చేయరు. దెన్ గూడ్, ఇది సెక్షన్ 2 సబ్సెక్షన్ 1, సేమ్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 1. ఇట్ మీన్స్ గూడ్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 7లో
గూడ్ అంటే ఏమని ఇచ్చారంటే ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అండ్ మనీ. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఈ డెఫినేషన్. ప్రతిదీ మనం కదిలించగలిగే ప్రాపర్టీ అంటే ల్యాండ్ లాంటివి కాదు. మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే నువ్వు ఒకరికి అప్పిచ్చావు, వాళ్ళ నుంచి నువ్వు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. క్లెయిమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలా పే చేస్తారు అనుకున్నారో, ఎంత ఇంట్రెస్ట్తో అది ఎక్స్పెక్ట్ చేస్తావు కదా, అది ప్రోడక్ట్ కింద కన్సిడర్ కాదు. డబ్బులు రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవి ప్రోడక్ట్ కింద కన్సిడర్ కావు. ఇవి కాకుండా మిగిలిన ప్రతి మూవబుల్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ స్టాక్స్, షేర్స్, crops, grass and things attached to or forming the part of land which are agreed to be served before sale or under the contract of sale. సో ఒక అమ్మకం జరుగుతున్నప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ మనం ఆఫర్ చేసినప్పుడు మూవబుల్ ప్రాపర్టీ అయినప్పుడు అది, అండ్ అది డబ్బు కాకుండా ఉన్నప్పుడు, అండ్ యాక్షనబుల్ క్లెయిమ్ అంటే బాకీల కోసం అంటే మనం కట్టాల్సిన అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ కానప్పుడు అది ఒక గూడ్ అని అనబడుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గూడ్. దెన్ పర్సన్. హూ ఈజ్ అ పర్సన్? పర్సన్ అంటే ఇట్ క్యాన్ బీ ఎ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండొచ్చు, అన్రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండొచ్చు, లేదా ఇట్ కెన్ బీ ఎ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఓకే, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్ ఉంది కదా, మనం యూనిట్ 1లో చూసాం. సో లేదా ఏ కోఆపరేటివ్ సొసైటీ. సో ఏ పర్సన్ అంటే వీళ్ళు ముగ్గురు, ఇంకా ఎవ్రీ అదర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ వెదర్ రిజిస్టర్డ్ అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ఆర్ నాట్. ఓకే, సో ఒక పర్సన్ అంటే ఇట్ క్యాన్ బీ అన్ ఇండివిజువల్ పర్సన్. ఎందుకు పర్సన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం? కంప్లైంట్స్ ఫైల్ చేసేది వీళ్ళే. ఇట్ కెన్ బి ఏ కంపెనీ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు, లేదా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, లేదా కోఆపరేటివ్ సొసైటీ, లేదా అదర్ బాడీస్ ఆఫ్ పర్సన్స్ అంటే అదర్ యూనియన్స్, టీమ్స్ ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ కానీ సర్వీస్ రిలేటెడ్ కానీ కంప్లైంట్ ఫైల్ చేయడానికి అర్హులు. సో ఒక పర్సన్ డెఫినేషన్ ఇది అకార్డింగ్ టు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఓకే, దెన్ నెక్స్ట్ సర్వీస్ అంటే ఏంటి మరి? సర్వీస్ అంటే ఇట్ మీన్స్ సర్వీస్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్ విచ్ ఈజ్ మేడ్ available to the potential users. It includes provision of facilities in connection with. సో సర్వీసెస్ అంటే ఎలా ఉండొచ్చు అంట? బ్యాంకింగ్ కానీ, ఫైనాన్సింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ప్రాసెసింగ్ ఆఫ్ ఫుడ్ ఆర్ ఎనీ అదర్ ప్రాసెసింగ్ కానీ, సప్లై ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్ అదర్ ఎనర్జీ కానీ, ఓకే, బోర్డ్ ఆర్ లాడ్జింగ్ ఆర్ బోత్ అంటే అదే హాస్పిటాలిటీ కానీ, లేదా హౌస్ కన్స్ట్రక్షన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అమ్యూజ్మెంట్ కానీ, ఆర్ అదర్ పర్వేయింగ్ ఆఫ్ న్యూస్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్ మీడియా కానీ. సో వీళ్ళందరూ సర్వీస్ సెక్టర్ కిందకే వస్తారు. ఓకే, అకార్డింగ్ టు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ O. ఓకే, the expression service includes its scope provision of facility in connection with telephone provided by telecommunication department and houses and plots by housing and అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. టెలికమ్యూనికేషన్లో ఉన్న కంపెనీకి టెలిఫోన్ సర్వీస్ అనేది వాళ్ళు ఇచ్చే సర్వీస్. ఓకే, దెన్ డిపార్ట్మెంట్ హౌజెస్ అండ్ ప్లాట్స్, హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్కి హౌజెస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడము. ఓకే, ప్లాట్స్ బౌండరీస్ వేసి రిజిస్టర్ చేయించి ఇవ్వటం, ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇచ్చే సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ ఇచ్చే సర్వీసెస్, బ్యాంకింగ్, ఫైనాన్సింగ్, ఇవన్నీ సర్వీసెస్ అనమాట. ఒక ఫెసిలిటీ వాళ్ళు క్రియేట్ చేస్తారు, దాన్ని సర్వీస్ అంటారు. సర్వీస్ however does not include the rendering of any service free of charge or under contract of personal service.
కానీ ఏది సర్వీస్ కింద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో తీసుకోరంట అంటే ఫ్రీగా ఇచ్చే సర్వీస్. సో కోఆపరేటివ్ సొసైటీ ఉంది, సమ్ టైమ్స్ సొసైటీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ ఇచ్చామనుకోండి, ఫ్రీగా ఇచ్చిన ఏ సర్వీస్ అయినా మనకి ఇక్కడ సర్వీస్ ఈ లా కింద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో సర్వీస్ కింద కన్సిడర్ కాదు. ఇంకా ఏంటంట, ఆర్ అండర్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ పర్సనల్ సర్వీస్. సో పర్సనల్ సర్వీస్ అంటే లైక్ కమర్షియల్ సర్వీస్. ఓకే, కమర్షియల్ సర్వీసెస్ ఏవి సర్వీసెస్ కాదు అకార్డింగ్ టు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, మన కస్టమర్స్కి వాళ్ళు బెనిఫిట్ చేస్తున్నారు. ఓకే, ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు, మనకి ఇన్సూర్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఉన్నారు, మన కస్టమర్స్కి కదా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేది. అదే మనకి కంపెనీ టు కంపెనీ, ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, టాటా కంపెనీ కార్స్ తయారీకి వాళ్ళు తెచ్చుకునే లెదర్ కానీ, వాళ్ళు తెచ్చుకునే టైర్స్ కానీ, వాళ్ళు తెచ్చుకునే ఇంజిన్ కానీ, ఇంకే మెటీరియల్ అయినా ఇంకో కంపెనీ నుంచి వస్తుంది, చిన్న చిన్న స్క్రూస్ బోల్ట్స్ దగ్గర నుంచి. సో ఆ సర్వీస్ మనకి టాటా వాళ్ళు తీసుకునే ఆ పర్సనల్ సర్వీస్ మనకి ఇక్కడ సర్వీస్ కింద కన్సిడర్ కాదు. ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాము అంటే ఒక కంపెనీ ఉండాలి, ఒక కస్టమర్ కానీ కన్జ్యూమర్ కానీ ఉండాలి. కంపెనీ ఉండకూడదు, B2B కాదు, B2C. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డెఫినేషన్స్ ఆఫ్ కన్జ్యూమర్, పర్సన్, గూడ్స్ అండ్ సర్వీసెస్. దెన్ నెక్స్ట్ లెట్ us బ్రీఫ్లీ డిస్కస్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్. రైట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ ఆల్రెడీ మనం ముందు స్లైడ్లోనే చూసాం, బట్ బ్రీఫ్గా మళ్ళీ చూసేద్దాం. రైట్ టు సేఫ్టీ. డెఫినెట్లీ ఒక ప్రోడక్ట్ మనం వాడుతున్నాం, సర్వీస్ తీసుకుంటున్నామంటే మనకు ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ హార్మ్ కానీ జరగకూడదు. ఒక కన్జ్యూమర్గా నీకు సేఫ్టీ ఉండాలి ఆ ప్రోడక్ట్ వాడితే. రైట్ టు ఇన్ఫర్మేషన్. సో ఒక కన్జ్యూమర్గా ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తున్నారు, దాని తయారీ విధానం ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి, ఓకే, క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ప్రైస్ ఎలా ఫిక్స్ చేస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రతి రైట్ ఒక కన్స్యూమర్గా మనకి ఉంటుంది. ద నెక్స్ట్ రైట్ టు చూస్. ద రైట్ టు బి అష్యూర్డ్ యాక్సెస్ టు వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎట్ కాంపిటేటివ్ ప్రైసెస్ వితౌట్ ఎనీ ప్రెషర్ టు ఇంపోజ్ అ సేల్. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఓకే, ఒక షాప్కి వెళ్ళావు, మొబైల్ సెల్లింగ్ షాప్కి, ఒక బ్రాండ్లో ప్రోడక్ట్ చూసావు, ఆ బ్రాండ్ అతను వచ్చి నీకు మొత్తం డెమో ఇచ్చాడు ఆ ప్రోడక్ట్ ఎలా వాడాలో. దెన్ ఇమీడియట్లీ యూ హ్యావ్ సీన్ అన్ అదర్ బ్రాండ్, ఇంకొక బ్రాండ్ చూసావు. సో యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు చూస్. ఇక్కడ నువ్వు డెమో తీసుకున్నావు అనేసి ఇక్కడ ప్రోడక్టే పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ శాంపుల్ తీసుకున్నామని ఇదే ప్రోడక్ట్ కొనాలి అని ఎటువంటి కంపల్షన్ లేదు. ఓకే, రూల్ లేదు. నీకు ప్రతి రైట్ ఉంటుంది చూస్ చేసుకోవడానికి. ఓకే, దెన్ రైట్ టు బి హియర్డ్. రైట్ టు బి హియర్డ్ అంటే మన ఇంట్రెస్ట్. ఓకే, మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఒకటి, కంపెనీ తయారు చేస్తుంది ఒకటి, మనం కొంటామా? నో, డెఫినెట్లీ కొనం. సో వీ హ్యావ్ ఆల్ ద రైట్ టు బి హియర్డ్ బై ద కంపెనీ. మన ఇంట్రెస్ట్ కంపెనీ తెలుసుకొని మన ఇంట్రెస్ట్ బేసిస్ ప్రోడక్ట్ తయారు చేయాలి. దెన్ రైట్ టు సీక్ రిడ్రెసల్. రైట్ టు సీక్ రిడ్రెసల్ అంటే ఫర్ సపోజ్ ఒక ఫేక్ ప్రోడక్ట్ నీకు ఒక కంపెనీ అమ్మింది, ఆ ఫేక్ ప్రోడక్ట్ని నువ్వు ఎక్స్పోజ్ చేసి ఒక కంప్లైంట్ ఫైల్ చేసి ఆ కంప్లైంట్ ద్వారా నువ్వు రీడ్రెసల్ పొందవచ్చు. అంటే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ పొందవచ్చు. ఆ ప్రోడక్ట్కి హై ప్రైస్ కనుక నువ్వు కట్టావు, ఇప్పుడు ఒక మర్సిడెస్ బెంజ్ అని చెప్తున్నారు, అసలు అది పైనకి అలా ఉంది కానీ అందులో ఏది ఒరిజినల్ క్వాలిటీ మెటీరియల్ వాడలేదు ఆ కార్లో. దెన్ యూ కెన్ ఫైల్ ఎ కంప్లైంట్ అండ్ ఆ కార్ కోసం కట్టిన ₹1,00,00,000 విత్ పెనాలిటీ నువ్వు రిటర్న్ బ్యాక్ తెచ్చేసుకోవచ్చు బై ఫైలింగ్ ఎ కంప్లైంట్. ఓకే, సో వీ హ్యావ్ దట్ రైట్ టు సీక్ రిడ్రెసల్. దెన్ రైట్ టు ఎడ్యుకేషన్.
సో యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఎ ప్రోడక్ట్. అట్లానే నువ్వేమి వాళ్ళకి సేల్ జరిపించక్కర్లేదు, వాళ్ళ ప్రోడక్ట్ కొనుక్కోనక్కర్లేదు. నీకు ప్రతి రైట్ ఉంది. అసలు ఆ ప్రోడక్ట్ ఎందుకు యూజబుల్, ఆ ప్రోడక్ట్ ఎందుకు వాడతారో, అందులో ఉండే క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని కూడా నువ్వు కొనకుండా ఉండొచ్చు. ఒక కన్జ్యూమర్గా నీకు జస్ట్ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అబౌట్ అ ప్రోడక్ట్ అనే రైట్ నీకు ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద రైట్స్ ఆఫ్ అ కన్జ్యూమర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామ్. ఓకే, okay, from consumer dispute let us see in the next video. Thank you.